హే గాయ్స్, వెల్కమ్ టు హెవెన్ గాయత్రి వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేనేం చేస్తున్నానో ఆల్రెడీ మీరు తమ్నైల్ చూస్తే అర్థం అయ్యి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ చదివినా అనమాట. నర్సరీ నుంచి 10th వరకు. మధ్యలో ఎక్కడ స్కూల్స్ మారడం అట్లేం లేదు. నేను వచ్చేసరికి మామూలుగా నర్సరీ నుంచి చదివింది అయితే సాయికృపా స్కూల్ అనమాట, కాజీపేటలో. మామూలుగా అప్పట్లో అయితే ఎంత ఫేమస్ తెలుసా అది సాయికృపా స్కూలు. అప్పట్లో 2 బ్రాంచెస్ ఉండేదన్నమాట. ఒకటి వచ్చేసరికి మామూలుగా ఇయర్ ఫీజు అట్లా కట్టేటి ఎగ్జామ్ ఫీజు అట్లా ఉండేది. ఇంకొకటి వచ్చేసరికి అది ముందే కట్టేస్తారనమాట ఫీజు. ఇయర్ స్టార్టింగ్లోనే కట్టేసి అక్కడే ఫుడ్ ఉంటుంది, స్నాక్స్ పెడతారు, మిల్క్ అవన్నీ ఇచ్చేది ఒక స్కూలు బీచ్వారపల్లె దగ్గరలో ఉండిందనమాట. మేమైతే ఇక్కడ టౌన్లో ఉండేదే జాయిన్ అయినాం, నేను మా అక్క. అప్పుడైతే చుట్టుపక్కల పల్లెలు ఉన్న వాళ్ళ పిల్లలందరూ మొత్తం సాయికృపా స్కూలే. అప్పుడైతే ఎంత 1000 దాకా స్ట్రెంత్ ఉన్నిందనమాట. ఒక టౌన్లో ఉండే స్కూల్లో మాత్రమే అంతమంది జాయిన్ అయ్యేవాళ్ళు. అప్పుడున్నప్పుడైతే మాకు ప్రిన్సిపల్ రామరెడ్డి సార్ ఉన్నాడు అనమాట. ఆ సార్ ఎందుకో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయినాడు, స్కూల్ ప్రిన్సిపల్గా లేకుండా. వెళ్ళిపోయిన తర్వాత 1 year మొత్తము కమలాపురం దగ్గర ఉండే సార్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు స్కూలు. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడ మాకు దగ్గరలో ఉండే సార్ వచ్చేసరికి భాషా సార్ అని ఉన్నారనమాట. ఆ సార్ స్కూల్ తీసుకొని సారే మేనేజ్ చేయడం స్టార్ట్ చేసినారు. ఆ విధంగా స్టార్ట్ అయింది. అప్పుడు ఎప్పుడైతే రామరెడ్డి సార్ ప్రిన్సిపల్ అట్లా వెళ్ళిపోయినాడో అప్పటి నుంచి పిల్లలంతా షఫుల్ అయిపోయినారనమాట. వేరే వేరే స్కూల్స్ అన్నీ పోవడము అలా అయింది. అప్పటి నుంచి కొంచెం తక్కువ. ఆ విధంగా నేను 10th కంప్లీట్ చేశాను సాయికృపా స్కూల్లోనే. 10th పాస్ అయింది మాత్రం 9.7 CGPAతో పాస్ అయినా అనమాట. స్కూల్ సెకండ్ వచ్చిన నేను ఒక పాప. మా ఫ్రెండ్ మాత్రం ఫస్ట్ వచ్చిందనమాట. మామూలుగా నా ఎక్స్పెక్టేషన్ మాత్రం 9.8 ఉండేది, నాకు వచ్చింది మాత్రం 9.7. మా ఫ్రెండ్కి మాత్రం 9.7 ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆ పాపకు 9.8 వచ్చింది. మీకు చిన్నప్పుడు ఏదైనా వియర్డ్ అలవాటు ఉందా? నాకైతే నేను ఎక్కువ అప్పట్లో చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఉమ్ము ఉంటుంది కదా, ఎంగిలి, అదంతా చేతికి పూసుకునేదాన్ని అనమాట. అది అలవాటు అప్పుడు ఎట్లొచ్చిందో తెలియదు, కానీ ఆ విధంగా మా అమ్మ మా నాన్న అట్లా తిట్టేవాళ్ళు అనమాట. నేనైతే చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే నర్సరీ కానీ అప్పుడు చిన్నప్పుడంతా పోయేది, తినేది, నిద్రపోయేది. అప్పుడు అయితే టీచర్స్ అందరు కంప్లైంట్ ఇవ్వడమే. మా నాన్న వస్తే మా నాన్న కంప్లైంట్ ఇస్తారు, మా అక్క వస్తే మా అక్క కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మా డాడీ అయితే ఇంక ఉన్నీలేండి మేడం, ఇప్పుడు చిన్నపిల్ల కదా, నిద్రపోతే నిద్రపోనీలే అనేవాడు అనమాట మా నాన్న. చిన్నప్పుడైతే మా అమ్మ మా నాన్న ఇద్దరు అనుకునేవాళ్ళు, ఈమె ఎట్లా చదువుతుందో, ఈమె ఎట్లుంటుందో, అసలు తిన్నము నిద్రపోవడమే ఎప్పుడు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్వాలే, చదువుతా బాగానే. ఆ విధంగా 10th కంప్లీట్ అయిపోతానే ఇంటర్లో ఏం తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని ఆలోచించి, నాకు కొంచెం బయాలజీ అంటే కొంచెం ఇష్టము, అందుకు బైపీసీ తీసుకుందామని నేను మా ఫ్రెండ్ ఇద్దరం అనుకున్నాం అనమాట. ఇక్కడ కాజీపేట దగ్గరలోనే ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అని ఉంటుంది, అక్కడ జాయిన్ అయిదామా అనుకున్నాం. అది గవర్నమెంట్ కాలేజ్ అనమాట. దాంట్లో సీట్ రావాలంటే మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాలా. ఆ టెస్ట్ పాస్ అయితే మాత్రము మనకు సీట్ వస్తుంది. అట్లా ఇద్దరం రాసినాము, ఇద్దరం పాస్ అయినాము. లాస్ట్కి ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వచ్చేసరికి విజయవాడ గోశాల జాయిన్ చేయించేసినాడు అనమాట. నీట్ అంటే డాక్టర్ సీట్ కొట్టాలా అని, ఎంబీబీఎస్, అందుకని అక్కడ జాయిన్ అయింది. నేను మాత్రం ఇక్కడే కంప్లీట్ చేసుకున్నా నా ఇంటర్ మొత్తం. మేము అప్పుడు వచ్చేసరికి మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయే లోపల లాక్డౌన్ వచ్చేసింది అనమాట. ఆ రోజు ఇంకా సెకండ్ ఇయర్ మొత్తం లాక్డౌన్లోనే కలిసిపోయింది. మేము ఓన్లీ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ మాత్రమే రాసినాం. ఎగ్జామ్ పెడతాం అన్నారు, కానీ కరోనా పాస్ చేసేసినారు అనమాట మమ్మల్ని. అప్పుడు నాకు వచ్చింది ఇంటర్లో 928 అనమాట. కాలేజ్ థర్డ్ అట్లా వచ్చినా అనుకుంటా ఇంటర్లో. ఇంకా తర్వాత ఇంటర్ అయిపోతానే మామూలుగా అయితే నా ప్లాన్స్ వేరే ఉండే అనమాట. ఫార్మసీ ఏదైనా తీసుకొని అట్లా అటు సైడ్ వెళ్దాం అనుకుంటే, అప్పుడు మా సార్ ఉండేసి ఫార్మసీకి అట్లా ఏం స్కోప్ లేదు మా, నువ్వు డిగ్రీ చేస్తే అన్నిటికీ ఎలిజిబుల్ అవుతావా అని చెప్పిండు. మా డాడీ ఇంకా సరే జాయిన్ అవుతావా అంటే సరే జాయిన్ అవుతా డిగ్రీ అని చెప్పిన. డిగ్రీ వచ్చేసరికి కడప ఉమెన్స్ కాలేజ్ జాయిన్ అయినా. ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది.
ఇంటర్న్షిప్ అనమాట. ఇప్పుడు ఇంకా 1 మంత్ ఉంటే అయిపోతుంది నా డిగ్రీ కంప్లీట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. మీకు గన నా స్టోరీ నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.